గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 గత కొన్ని రోజులుగా భీమవరం సమీపంలోని గొల్లలకోడేరులో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏదైతే ఉందో దీన్ని వత్సవాయి శ్రీనివాసరాజు అనే వ్యక్తి రన్ చేస్తున్నారు దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి. అయితే దీనికి సంబంధించి ఎక్కడా కూడా పర్మిషన్ లేదని గత కొన్ని రోజుల నుంచి కూడా పలు కథనాలు అయితే ఆర్టీవీ ప్రచురిస్తూ వస్తుంది. దీనిపై ఇప్పటికి కూడా వత్సవాయి శ్రీనివాసరాజు ఎక్కడా కూడా స్పందించలేదు. గతంలో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు, అంతేగాని దానికి సంబంధించి పర్మిషన్స్ ఉన్నాయా లేదా అనేది మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. సిబిఎస్ఈ పర్మిషన్ మాత్రమే చూపించి నా స్కూల్కి పర్మిషన్లు ఉన్నాయి, నాపై అబండాలు వేస్తున్నారంటూ కూడా ఆయన ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు. సిబిఎస్ఈ పర్మిషన్ ఉందని ఆర్టీవీ ముందు నుంచి చెప్పుకుంటూ వస్తుంది. అంతేగాని ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి సంబంధించి ఏదైతే సొసైటీ ఉందో ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న 213 బ్రాంచుల్లో ఉన్న ఈ సొసైటీకి సంబంధించి దాదాపు భీమవరంలో కూడా గతంలో ఈయన ఈ బ్రాంచ్ తీసుకొచ్చారు, కరెక్టే. అయినప్పటికీ కూడా ఈయన చేసిన ఒక చిన్న తప్పిదం, బ్యాంకులో ఒక చిన్న తప్పిదం వల్ల ఈయనకి ఫ్రాంచైజీ అయితే ఢిల్లీ వాళ్ళు క్యాన్సిల్ చేసేసారు గత 3 సంవత్సరాల నుంచి. అప్పటి నుంచి కూడా ఈయనకి ఎక్కడ కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్తో సంబంధం లేదు. అయినప్పటికీ కూడా విద్యార్థులను పేరెంట్స్ని కూడా మోసం చేస్తూ భీమవరం గొల్లలకోడేరులో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లోగోతో ఇప్పటికి కూడా వీరందరినీ కూడా మోసం చేస్తున్నారు. ఇప్పటికీ ఆర్టీవీ కథనాలతో పేరెంట్స్ కూడా పాఠశాలకు వెళ్ళి అడుగుతున్నప్పటికీ సిబిఎస్ఈ ఫామ్ చూపించి ఇదిగో పర్మిషన్ ఉంది అని మాత్రమే చెప్తున్నారు. అంతే తప్ప ఆన్లైన్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీకి సంబంధించి 213 బ్రాంచుల్లో ఉన్న బ్రాంచుల్లో భీమవరం బ్రాంచ్ మాత్రం ఆయన ఇప్పటికీ చూపించుకోలేకపోతున్నారు. అంతేకాకుండా ఈయన ఈ విధంగా విద్యాసంస్థలో పేరెంట్స్ని పాటు విద్యార్థుల్ని మోసం చేయడం కాకుండా పంచాయతీని కూడా ఈయన దాదాపు ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తున్నాడు. ఎలా అంటే దాదాపు 3 సంవత్సరాల నుంచి 2022 నుంచి ఇప్పటివరకు కూడా ఆయన పంచాయతీకి సంబంధించి ఏదైతే ఆయన ట్రస్ట్ ఉందో వత్సవాయి సుబ్బరాజు అండ్ కమలా ట్రస్ట్కి సంబంధించి ఇప్పటివరకు కూడా పన్ను అనేది చెల్లించలేదు. అది ఎంత అంటే దాదాపు మొత్తానికి 3 సంవత్సరాల నుంచి 20,71,264 రూపాయలు అక్షరాల. గత సంవత్సరం 26వ తేదీ డిసెంబర్ 2024న ఈ పంచాయతీ గొల్లలకోడేరు పంచాయతీ అధికారులందరూ కూడా స్కూల్కి వెళ్ళి ఆయనకు నోటీస్ ఇచ్చారు, మీరు ఇది ఇచ్చిన 24 గంటల్లో ఈ ట్యాక్స్ అనేది కట్టాలన్నప్పటికీ కూడా వత్సవాయి శ్రీనివాసరాజు ఇప్పటికి కూడా స్పందించలేదు. పంచాయతీ అధికారులు కూడా ఆయనకి భయపడుతున్న పరిస్థితి. ఎందుకంటే కనీసం వెళ్ళి నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ₹1 కూడా ఆయన ట్యాక్స్ అనేది చెల్లించలేదు. సామాన్య మానవులు దాదాపు గ్రామాల్లో ఉండే వారు కనీసం ట్యాక్స్ అనేది చెల్లించకపోతే పంచాయతీ అధికారులు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు, అంటే ట్యాక్స్ కట్టమని. అంతే తప్ప ఇలాంటి వత్సవాయి శ్రీనివాసరాజు వంటి వాళ్ళపై ఎందుకు ఫోర్స్ చేయట్లేదు అనే దానిపై కూడా చాలా విడ్డూరంగా ఉందని చెప్పాలి. ఫోర్స్ చేస్తున్నప్పటికీ కూడా పంచాయతీ అధికారులు ఒకటే చెప్తున్నారు, మేము వెళ్ళి ఎప్పటికప్పుడు అడుగుతున్నప్పటికీ కూడా శ్రీనివాసరాజు ఎక్కడ స్పందించడం లేదు, కనీసం ఈ ట్యాక్స్ అనేది కడతానని కూడా ఆయన నోటి నుంచి మాట రావట్లేదు అంటూ కూడా పంచాయతీ సిబ్బంది కూడా ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంతేకాకుండా ఒకవైపు ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి సంబంధించి ఫ్రాంచైజీ క్లోజ్ చేసినప్పటికీ ఇంకా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనే 3 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు. ఇదొక తప్పిదం. అయితే మరొక వైపు ఏదైతే పంచాయతీకి సంబంధించి ట్యాక్స్ దాదాపు 3 సంవత్సరాల నుంచి 20 లక్షలకు పైగా పన్ను కూడా ఈయన ఎగవేస్తున్నాడంటే అసలు ఇతను వెనక ఎవరైనా ఉన్నారా, లేకపోతే కావాలని ఈ విధంగా చేస్తున్నాడు అనేది అయితే చూడాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ బిల్డింగ్ ప్లాన్కి సంబంధించి కూడా ఎక్కడ కూడా అప్రూవల్ అనేది లేదు, బిల్డింగ్ ప్లాన్ కూడా కరెక్ట్ కాదంటూ కూడా పంచాయతీ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. అంతేకాకుండా ఫైర్ సేఫ్టీ ఏదైతే స్కూల్కి సంబంధించి ఫైర్ సేఫ్టీ నిబంధనలు కూడా తొంగలోకి తగ్గి ఫైర్ సేఫ్టీ నిబంధనలు కూడా ఎక్కడా లేవని చెప్పాలి. గత కొన్ని రోజుల క్రితం శ్రీనివాసరాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇవన్నీ ఏమీ చెప్పకుండా కేవలం ఏదో ఒక చిన్న పేపర్ చూపించి సిబిఎస్ఈ పర్మిషన్ మాత్రమే చూపించి నాకు పర్మిషన్ ఉందని మాత్రమే ఆయన చెప్తున్నారు. అంతేకాకుండా ఇవన్నీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎందుకు వెబ్సైట్లో లేదు, ట్యాక్స్ అనేది ఎందుకు చెల్లించట్లేదు, కరెంట్ బిల్ విషయంలో కూడా ఇప్పటికీ లక్షల్లో శ్రీనివాసరాజు పెండింగ్లో ఉన్నారు. అంతేకాకుండా ఇటు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ని మోసం చేస్తున్నారు, ఇటు పంచాయతీ డిపార్ట్మెంట్ని మోసం చేస్తున్నారు, ఇటు పేరెంట్స్ని విద్యార్థులను కూడా మోసం చేస్తున్నారు. శ్రీనివాసరాజు బహిరంగంగా వీరందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతమందిని మోసం చేస్తూ, అంతేకాకుండా ఈయన బాధితులు ఇంకా చాలామంది ఉన్నారు. ఇదంతా కూడా ముందు ఆర్టీవీ కథనాలను ప్రచురించే అవసరం కూడా ఉంది. ఎందుకంటే బాధితులు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి దాదాపు పంచాయతీ ట్యాక్స్ కూడా కట్టలేని శ్రీనివాసరాజుని పంచాయతీ అధికారులు ఏం చేస్తారో అయితే చూద్దాం. దాదాపు 20 లక్షలకు పైగా పంచాయతీకి సంబంధించిన ట్యాక్స్ అనేది కట్టలేదంటే ఎంత విచిత్రం అనేది చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు ఆయన బాధితులు కూడా చాలామంది ఉన్నారు, బ్యాంకులో లోన్లు తీసుకుని ఇంకా కట్టకపోవడం, అంతేకాకుండా వేరే వ్యక్తుల ద్వారా బ్యాంకుల్లో లోన్లు కూడా ఆయన తీసుకుని ఇప్పటికి కూడా కట్టలేకపోవడం కూడా చాలా హాస్యాస్పదం అని చెప్పాలి.
ప్రతి ఒక్కరిని ప్రతి డిపార్ట్మెంట్ని కూడా శ్రీనివాసరాజు మోసం చేసుకుంటూనే వస్తున్నాడు. అంటే నా వెనక ఎవరన్నా ఉన్నారా అని చెప్తున్నాడా, లేకపోతే నేను కట్టనని బహిరంగంగా చెప్తున్నాడు అనేది అయితే చెప్పట్లేదు. పంచాయతీ అధికారులు ఒకటే చెప్తున్నారు, 20 లక్షల రూపాయల ట్యాక్స్ కట్టమని ఆఫీస్కి స్కూల్కి అక్కడికి వెళ్తుంటే కనీసం ఎక్కడా కూడా ఆయన మాట్లాడలేని పరిస్థితి, కనీసం 24 గంటల్లో స్పందించాలన్నప్పటికీ కూడా ఇప్పటికీ దాదాపు 15 రోజులు పైబడి కావస్తున్నా కూడా ఎక్కడా కూడా ఆయనలో స్పందన లేదంటూ కూడా పంచాయతీ సిబ్బంది అయితే చెప్తున్నారు. దీనికి అంతటికీ గల కారణం దాదాపు ఈయన మొత్తం ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రన్ చేయడమే కాకుండా ఇటు ఫైర్ సేఫ్టీ కూడా నిబంధనలు పాటించడు, ఇటు పంచాయతీ డిపార్ట్మెంట్ని కూడా మోసం చేస్తాడు, ఇటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి కూడా బిల్లులు కట్టకుండా ఎగవేస్తారు. ఇది ఇంతా కూడా ఇన్ని డిపార్ట్మెంట్లని కూడా ఇంతలా మోసం చేస్తూ శ్రీనివాసరాజు బహిరంగంగా తిరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పాలి. పూర్తి స్థాయిలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్, భీమవరంలో ఉన్న గొల్లలకోడేరులో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది పూర్తిగా ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనే చెప్పాలి. ఎందుకంటే 213 బ్రాంచుల్లో ఉన్న ఈ వెబ్సైట్లో ఎక్కడ కూడా భీమవరం బ్రాంచ్ అనేది ఉండదు. ఆ భీమవరం బ్రాంచ్కి సంబంధించి ఫ్రాంచైజీ 2019లో ఈయన తీసుకున్నప్పటికీ కూడా ఈయన చేసిన ఒక పెద్ద తప్పిదం, అతి పెద్ద తప్పిదం వల్లే ఢిల్లీలో ఉన్న ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ వాళ్ళు దీన్ని క్యాన్సిల్ చేశారు. కాబట్టి ఈయన బహిరంగంగా ఎప్పటికైనా ఈ తప్పిదాన్ని ఒప్పుకోవాలని కూడా మీడియా ముఖంగా పేరెంట్స్కి, విద్యార్థులకు, ఇటు అన్ని డిపార్ట్మెంట్ల వరకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయితే చెప్పాల్సిన అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ భీమవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.